నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. పశ్చిమ బెంగాల్లో పొలిటికల్ రివెంజ్ డ్రామా. టీఎంసీ అవినీతి లీడర్లకు బహిరంగంగా బడిత పూజ శిక్షలు. వీధుల్లో కొట్టుకుంటూ అర్ధనగ్నంగా ఊరేగిస్తూ శాపనార్థాలు పెడుతున్న పబ్లిక్. రాష్ట్రానికి పెట్టిన శని పీడ విరగడైందంటూ ఊరూరా లంచావతారాలపై ఉగ్ర రూపంతో ఉతికేస్తున్న జనం. లంచం కింద వసూలు చేసిన కట్ మనీ అంటే కమిషన్ డబ్బులు తిరిగి ఇచ్చేస్తామంటూ బేరసారాలు. ఆగ్రహంతో ఊదిపోతున్న జనాలను శాంతపరిచేందుకు ఆటోల్లో తిరుగుతూ మైకుల్లో అరుస్తూ కాళ్ళు పట్టుకుంటున్న టీఎంసీ లోకల్ లీడర్లు. అంటే ఎవరికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు, ఏ రాష్ట్రంలోనూ కూడా ఇలాంటి పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితి ఈరోజు బెంగాల్ రాష్ట్రంలో చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన హింస అంతా ఇంత కాదు అని 15 సంవత్సరాలు ప్రజలే తిరుగుబావుట 27 రోడ్ల మీద పెట్టి తన్నడం చేస్తున్నారంటే ఎలాంటి సిచ్యువేషన్లో టీఎంసీ లీడర్లు ఉన్నారో ఇట్టే అర్థమైపోతుంది. పశ్చిమ బెంగాల్ ఒకప్పుడు విప్లవాల గడ్డ, ఆ తర్వాత రాజకీయ హింసకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. కానీ ఇప్పుడు అక్కడ సీన్ మొత్తం మారింది. సీన్ మాత్రమే కాదు, ఏకంగా స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ మారిపోయాయి. నిన్నటిదాకా బెంగాల్ గడ్డను శాసించిన పాలకులు గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. అధికారం వండతో అరాచకాలతో ఇన్నాళ్ళు సామాన్య జనాలను పీల్చి పిప్పి చేసిన నేతలు ఇప్పుడు ప్రాణభయంతో మునిగిపోతున్నారు. అవును, మీరు వింటున్నది నిజమే. పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు ఒక అద్భుతమైన ఊహించని పొలిటికల్ రివెంజ్ డ్రామా నడుస్తుంది. ఇన్నాళ్ళు భయంతో వంగి వంగి దండాలు పెట్టిన సామాన్య జనమే ఇప్పుడు ఉగ్ర రూపంతో ఊగిపోతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ నేతల అవినీతి సామ్రాజ్య పునాదులను కోకటి వేలుతో పెకలిస్తున్నారు. తమ హయాంలో లంచాలుగా తీసుకున్న ప్రతి రూపాయిని కక్కించే వరకు వదిలేదే లేదంటూ టీఎంసీ నాయకులపై బడిత పూజకు దిగుతున్నారు. ఒకవైపు జనం తిరగబడుతుంటే మరోవైపు టీఎంసీ నేతలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వీధుల్లో ఆటోలు వేసుకుని మైకుల్లో ప్రకటనలు ఇస్తున్నారు. బాబోయ్, మీ కాళ్ళు పట్టుకుంటాం, మేము దోచుకున్న కట్మని మొత్తం పైసాతో సహా తిరిగి ఇచ్చేస్తాం, మమ్మల్ని వదిలేయండి అంటూ వేడుకోవడం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. మరి ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ రాజకీయ చిత్రపటంలో ఈ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. దశాబ్దాల పాటు కమ్యూనిస్టుల కోటగా ఉన్న బెంగాల్ను ఆ తర్వాత మమతా బెనర్జీ తన తృణమూల్ కాంగ్రెస్తో హస్తగతం చేసుకున్నారు. అయితే అధికారం మారినా సామాన్యుడి తలరాత మారలేదు సరికదా, మరింత ఘోరంగా గత 15 ఏళ్ల నుంచి తయారైంది. సో బెంగాల్ వీధుల్లో సామాన్య ప్రజలు టీఎంసీ నేతల అరాచకాలకు, దోపిడీలకు బలవుతూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం పేదల కోసం ఇచ్చే ఇల్లు, రేషన్, మరుగుదొడ్ల నిర్మాణ పథకాలు ఇలా దేనికైనా సరే టీఎంసీ నేతలకు కట్ మనీ ఇచ్చుకోవాల్సిందే. కట్ మనీ అంటే లంచంగా తీసుకున్న డబ్బు. ఏ ప్రభుత్వ పథకమైనా లబ్ధిదారుడికి చేరాలంటే అందులో సగం వాటా స్థానిక టీఎంసీ నేత జేబులోకి వెళ్లాల్సిందే. ఇది బెంగాల్లో ఒక అలిఖిత చట్టంగా మారిపోయింది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. పాపం పండినప్పుడు అరాచకానికి అంతం పలకడానికి కాలమే ఒక మార్గం చూపిస్తుంది. బెంగాల్లో సరిగ్గా అదే జరిగింది. ఇప్పుడు రాజకీయ సమీకరణాలు తలకిందులయ్యాయి. దీదీ సామ్రాజ్యం కూలిపోయింది. బీజేపీ ప్రభంజనంతో సువేందు అధికారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఎప్పుడైతే దశాబ్దాల టీఎంసీ అరాచక పాలనకు తెరపడిందో అప్పటి వరకు గుండెల్లో అణిచిపెట్టుకున్న ప్రజా ఆగ్రహం ఒక్కసారిగా అగ్నిపర్వతంలా బద్దలైంది. ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన సువేందు అధికారి గత పాలకుల అవినీతిపై, ముఖ్యంగా ఈ కట్మనీ దోపిడీపై ప్రత్యేక విచారణకు ఆదేశించడంతో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. చట్టం తన పని తాను చేసుకుంటూ వస్తుంటే ఇటు జనం తామే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వీధి వీధిన టీఎంసీ నేతలను నిలదీయడం మొదలుపెట్టారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్లో మొదటి సీన్ కుచ్ బెహార్ సౌత్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని భగుమారి పంచాయతీ. ఒకప్పుడు ఇక్కడ టీఎంసీ నేత మాటే శాసనం. కానీ ఇప్పుడు ఆ వీధుల్లో ఒక ఆటో తిరుగుతుంది. ఆ ఆటోకు ఒక లౌడ్ స్పీకర్ మైక్ కట్టి ఉంది. మైక్లో వినిపిస్తున్న వాయిస్ వింటే ఎవరైనా ముక్కును వేలేసుకోవాల్సిందే. ఎందుకంటే ఆ మైక్లో మాట్లాడుతున్నది సామాన్యుడు కాదు, స్థానిక టీఎంసీ పంచాయతీ సభ్యుడు. గ్రామ ప్రజలారా వినండి, గతంలో ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం కింద మీ వద్ద నుంచి మేము అక్రమంగా వసూలు చేసిన కట్మనీ కమిషన్ మొత్తాన్ని జూన్ 4వ తేదీలోగా పైసాతో సహా అందరికీ తిరిగి చెల్లిస్తాం. దయచేసి మాపై ఆగ్రహించకండి.
అంటూ ఆటోల్లో తిరుగుతూ లౌడ్ స్పీకర్లలో బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారు. ఇన్నాళ్ళు అధికార గర్వంతో ఊగిపోయిన నేతలు ఇప్పుడు ప్రాణభయంతో పరువు పోతుందనే వణుకుతో జనం ముందు మోకాళ్ళపై నిలబడుతున్నారు. ఈ భయానికి గల అసలు కారణం తెలియాలంటే మనం బీర్పూర్లోని దూబ్రాజ్పూర్ వీధుల్లోకి వెళ్ళాలి. అక్కడ జరిగిన హై వోల్టేజ్ డ్రామా చూస్తే ఎవరికైనా ఒళ్ళు గగురు పడుతుంది. ధనంజయ్ గరే స్థానిక టీఎంసీ కౌన్సిలర్. ఇన్నాళ్ళు ఆ ప్రాంతంలో ఆయన చెప్పిందే వేదం. పేదల రక్తాన్ని కట్మనీ రూపంలో పీల్చి పిప్పి చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. అధికారం మారగానే స్థానిక ప్రజలంతా ఏకమయ్యారు. కౌన్సిలర్ ధనంజయ్ను నడి రోడ్డుపైకి లాక్కొచ్చారు. ఇన్నాళ్ళు దాచుకున్న కోపమంతా ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. వందలాది మంది జనం ఆయనపై తిరగబడ్డారు. చేతికి దొరికిన కర్రలతో బడిత పూజ మొదలుపెట్టేశారు. దెబ్బకు ఆ నేత బట్టలు చిరిగిపోయాయి. ఇక అర్ధనగ్నంగా మారిన కౌన్సిలర్ను వీధుల్లో ఊరేగిస్తూ జనం తమ కసి తీర్చుకుంటున్నారు. ప్రాణభయం అంటే ఎలా ఉంటుందో ఆ క్షణంలో టీఎంసీ నేతకు తెలిసొచ్చింది. చివరకు ఆ దెబ్బలు భరించలేక జనం బారి నుంచి తప్పించుకోవడానికి ఆ అర్ధనగ్న అవతారంలోనే వీధుల గుండా ప్రాణభయంతో పరుగులు తీయాల్సి వచ్చింది. ఈ విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో నేడు వైరల్గా మారడంతో బెంగాల్ వ్యాప్తంగా ఉన్న టీఎంసీ నేతల ప్యాంట్లు తడిసిపోతున్నాయి. ఇది కేవలం ఒక ప్రాంతానికో ఒక నేతకో పరిమితమైన ఘటన అయితే కాదు. బెంగాల్ వ్యాప్తంగా ఊరూరా ఇదే పరిస్థితి. ఇక రాయ్తీం ప్రాంతంలోని సీన్ మరింత ఉత్కంఠగా మారింది. ఇక్కడ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన టీఎంసీ నాయకుడు బప్పా హల్దార్ స్థానిక మహిళలు టార్గెట్ చేశారు. ఇన్నాళ్ళు తమను వేధించి లంచాలు గుంజిన ఆ నేతను మహిళా లోకం చుట్టుముట్టింది. ఇంకా దుర్గామాత అవతారం ఎత్తిన మహిళలు బప్పా హల్దార్ను దారుణంగా దాడి చేయడమే కాకుండా కాలర్ పట్టుకుని నిలదీయడం, చొక్కా చించి పారేశారు. నడి రోడ్డుపై పడతోసి చితక్కొట్టుడు కొట్టారు. ఒక పొలిటికల్ యాక్షన్ సినిమాలోని విలన్ను హీరో కొట్టినట్టుగా ఇక్కడ సామాన్య మహిళలే హీరోయిన్లుగా మారి అవినీతి నేతను ఉత్తి కారేశారు. మరి ఈ వీడియోలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనాన్నే రేపుతున్నాయి. ఇక జనం సృష్టించిన ఈ విధ్వంసం చూపిస్తున్న రౌద్ర రూపం చూసి టీఎంసీ అగ్రనాయకత్వం సైతం నోరెళ్ళ పడుతుంది. ఎక్కడికక్కడ గ్రామస్తులు తిరగబడుతుండడం, ఇల్లు ముట్టడిస్తుండటంతో జనం కోపాగ్ని చల్లార్చడానికి టీఎంసీ నేతలు కొత్త దారులు వెతుకుతున్నారు. కొందరు నేతలు ఏకంగా బాండ్ పేపర్లు పట్టుకుని గ్రామస్తుల ముందుకు వస్తున్నారు. అయ్యా, మేము తప్పు చేశాం, మీ దగ్గర 5,000 నుంచి 25,000 వరకు వసూలు చేసిన మాట వాస్తవమే, ఆ డబ్బును ఫలానా తేదీ కల్లా తిరిగి ఇచ్చేస్తాం అంటూ లిఖితపూర్వకంగా సంతకాలు చేసి హామీ పత్రాలు ఇస్తున్నారు. ఇక ఘగుమారి గ్రామ పంచాయతీలోని బూత్ నెంబర్ 173 పరిధిలో స్థానిక టీఎంసీ పంచాయతీ సభ్యురాలు జోష్నా బర్నన్ ఇంటి ముందు వందలాది మంది గ్రామస్తులు ప్లకార్డులతో నిరసన ర్యాలీ చేపట్టారు. గృహ నిర్మాణ పథకం ఇప్పిస్తామని చెప్పి ఒక్కో లబ్ధిదారు నుంచి 5,000 నుంచి 25,000 వరకు వసూలు చేశారని మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఆ మహిళా నేత కూడా లబోదిబూమంటూ జనం కాళ్లపై పడాల్సి వచ్చింది. నిజంగా ఇదొక మైండ్ బ్లోయింగ్ పొలిటికల్ రివెంజ్ డ్రామా. చరిత్రలో ఎక్కడైనా సరే అవినీతి పెరిగిపోయినప్పుడు, పాలకుల అరాచకాలు హద్దులు దాటినప్పుడు ప్రజలు న్యాయ నిర్ణేతలు అవుతారని పశ్చిమ బెంగాల్ పరిణామాలు నేడు నిరూపించాయి. అధికారంలో ఉన్నప్పుడు అడ్డు అదుపు లేకుండా దోచుకున్న ప్రతి పైసా ఇప్పుడు ప్రాణాల మీదకు తెచ్చిపెడుతుంది. నిన్నటి వరకు కాలర్ ఎగరేసి తిరిగిన నేతలు ఈరోజు ప్రాణాలు కాపాడుకోవడానికి ఆటోల్లో మైకులు పెట్టి క్షమాపణలు కోరుతున్నారంటే బెంగాల్ గడ్డపై సామాన్యుడి తిరుగుబాటు ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతుంది. కొత్త ప్రభుత్వం కూడా ఈ కట్మనీ బాధితులకు అండగా నిలుస్తుండడంతో బెంగాల్ వీధుల్లో టీఎంసీ నేతలకు చుక్కలు కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ పొలిటికల్ థ్రిల్లర్ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, ఇంకెంతమంది అవినీతి నేతల బట్టలు ఊడతాయో చూడాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.